తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి విశాఖ వైసీపీ నేతలు సంతాపం తెలిపారు. విశాఖలోని వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ దేశం గొప్ప నేతను కోల్పోయిందన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ది పదంలో నడిపించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఈ దేశంలో ఎంతమంది ప్రధానం చేసి చూసాం మనం. ఒక్కొక్క దాంట్లో ఎన్నికైతే ఈయన అన్నిట్లోనూ ఒక రంగమా ఒక రంగమా, అది ఆర్థిక రంగమా, వ్యవసాయ రంగమా, లేకపోతే ఇంకొక రంగమా అనేది కాకుండా దేశం యావత్తు ఏది అవసరమో, ప్రజలకు ఏది అవసరమో, ఆ రోజున్న 100 కోట్ల మందికి ఏది అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన సంస్కరణ చేశారు. ఈరోజు పేదవాడికి ఇస్తున్న పనికి ఆహార ఉపాధి పథకం ఉంది, NRGS. ఆ పథకాన్ని తీసుకొచ్చి ఏదైతే మా సగటు ఉన్న మనిషికి కానీ సామాన్యుడికి 5,000 నోట్లోకి వెళ్ళాలి, ప్రతిరోజు కూడా ఆకలితో ఎవరు కూడా ఆకలి మంటలతో ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని ఆలోచనతో ఆ రోజు ఆయన తీసుకొచ్చిన ఈ పథకం ఇవాళ దేశం అంతా కూడా ఇవాళ కొనసాగుతున్న సందర్భాన్ని కానీ లేదు, దేశంలో ఒకే యూనిక్ కోడ్ ఉండాలని చెప్పి అందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు భారతదేశంలో జరుగుతున్న నేపథ్యం కానీ లేదా ఆర్థిక సంస్కరణలు కానీ ఏ అంశాన్ని తీసుకున్నా సరే 1 కాదు 2 కాదు ఇవాళ. అందుకే ఇందాక పెద్దలు చెప్పినట్టు యావత్తు రాజకీయాలకు అతీతంగా, రాజకీయం అనేది ఇవాళ ప్రధానమంత్రులు వస్తుంటారు వెళ్తుంటారు, కానీ ఒక ప్రధానమంత్రి రాజకీయాలకి ఈ ఎన్నికల్లో చూస్తున్నాం. రాజకీయాలని వారికి వచ్చిన విధంగా వారి దైనందిన జీవితంలో వారికి దోచిన విధంగా వారు దాంట్లో ఆ స్ఫూర్తితో పనిచేయాలని మరి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. వారు ముఖ్యంగా దేశానికి చేసినటువంటి సేవలు, మన విశాఖపట్నానికి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కానీ, లేదా స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ, లేదా BHPVని BHELలో విలీనం చేసినటువంటి దానికి కానీ, లేదా షిప్ యార్డ్ని ఆ రోజు నష్టాల బాట నుంచి బయటపడేసేటువంటి కార్యక్రమంలో కానీ, లేదా కొత్త ఇన్స్టిట్యూషన్స్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి దాంట్లో కానీ వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ కూడా ఈ ప్రాంతం గుర్తుపెట్టుకుంటాయి. వారు ఏ పార్టీ అయినప్పటికీ ఆయన ఒక స్టేట్స్మెన్గా, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా ఈ దేశానికి ఉన్నటువంటి కొంతమంది ముఖ్య వ్యక్తుల్లో ఎలా అయితే మనం సైన్స్లో అబ్దుల్ కలాం గారిని మనం కీర్తించుకుంటామో, అలాగే ఈరోజు ఎకనామిక్ రిఫార్మ్స్లో, దేశానికి ఫైనాన్షియల్ రిఫార్మ్స్లో వారు చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి దానికి ఈరోజు భారతదేశం ముందుందని అంటే కేవలం ఆ రోజు వారు ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే వారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని ఈ స్థాయిలో పెట్టాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. అందుకే దేశవ్యాప్తంగా ఈరోజు వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అవినీతి పాలనే నేడు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఆ తప్పులన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై మోపి వైసీపీ డ్రామాలాడటం విడ్డూరంగా ఉందన్నారు. పోరుబాట పేరుతో వైసీపీ చేసిన దొంగ డ్రామా ప్రజలెవరినీ రక్తి కట్టించలేకపోయిందని ఎద్దేవా చేశారు. 5 సంవత్సరాల్లో 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఈయన అవినీతి వలన విద్యుత్ భారాలు అంటే విద్యుత్ నష్టం భారాలంటే 1,29,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన విద్యుత్ సంస్థల మీద పడ్డమే కాకుండా విద్యుత్ ఛార్జీలు కూడా పెంచారు. ఎన్నిసార్లు? 10 సార్లు జగన్మోహన్ రెడ్డి 5 ఇయర్స్లో పెంచాడు. అప్పులు ఎన్ని చేశారు? 49,596 కోట్లు విద్యుత్ సంస్థల కోసం అప్పులు చేశాడు. ఇవన్నీ చేసి ట్రూ ఆఫ్ వీళ్ళు ఏదైతే పెంచారు అన్నదే ఆల్రెడీ వీళ్ళు పెంచేశారు. 9 గంటలు విద్యుత్ లేదంటున్నారు. మరి అక్కే SEZలో భూమి ఉంది కదా ఆవిడ, మరి ఆ భూమికి ఏమన్నా బోర్ కనెక్షన్ వేసుకున్నారా గీతక్క గారు? ఆ బోర్ కనెక్షన్ విద్యుత్కి అప్లై చేశారా? ఆ భూమి సర్వే నెంబరు బోర్ కనెక్షన్ పంపితే 10 నిమిషాల్లో ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్ ఇస్తుంది రైతులకి.
అందులో తేడా లేదు. సోలార్ పెట్టుకుంటే సోలార్ ఇస్తాం. సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఏమి ఇవ్వలేదు? ఎన్ని రోజులైంది ప్రభుత్వం వచ్చి? మీరు పెన్షన్ ఎన్నిసార్లు ఇచ్చారు? అదనా బేడా అనా పెంచుతా 5 ఏళ్ళకి ఇచ్చారు మీరు. మరి ఈ విధంగా చేశారు. మళ్ళీ మీరు వ్యవసాయ పంపు సెట్లకి మోటార్లు బిగించి ఎన్ని వందల కోట్లు కొట్టేశారు? అది తెలియదు మీకు. తెలిసినా చెప్పరు. జగన్మోహన్ రెడ్డికి ఇదని. అందుచేత సోలార్ విద్యుత్ తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుంది, కూటమి ప్రభుత్వం. అలాగే 9 గంటల క్వాలిటీ కరెంట్ ఇస్తుంది. రైతులు ఎవరు అప్లై చేసుకున్నా ఇంకా ఓపెన్గా చెప్తున్నాను, ఇవ్వకపోతే మా ఆఫీస్ రెండు ఇప్పిస్తాం. అలాగే అక్కయ్య గారి భూమి SCZలో ఏదైతే ఉందో అక్కడ ఇవ్వలేనట్టుంది. టెక్నికల్గా ప్రాబ్లం అంటే తెలియదు అక్కడ. అది అందుచేత అక్కయ్యకి ఏంటంటే పిఠాపురం బాధలు కూడా తెలియదు. 5 ఏళ్ళ ముందు ఆవిడ ఎలక్షన్ ముందు 2 నెలల ముందు వచ్చింది ఆవిడ. మరి ఆవిడ పాపం తెలియదు. అలాగే కాకినాడలో ఎప్పుడు కూడా ప్రజల మధ్యన తిరగలేదు కదా, పార్లమెంట్లోనే తిరగలేదు. మరి ఆవిడకి ఎవరు పెంచారు, ఏం పెంచారు, ఏమి తెలియదు ఆవిడ. అందుచేత జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించిపోయిన వ్యవస్థని, విద్యుత్ వ్యవస్థని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గాడిని పెట్టి కరెంటు కోతలు లేకుండా ప్రతి పేదవాడికి, మన ప్రతి రైతుకి 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తూ, ఎస్సీలందరికీ కూడా, SC ST వాళ్ళందరికీ కూడా 200 స్లాబ్లో వాళ్ళకి ఇస్తూ ఈ కార్యక్రమాలు అంతా చేస్తున్నారు. సవాల్ విసురుతున్నాను. ఇటు గీత గారు కానీ, కన్నబాబు కానీ, ఎవరన్నా జిల్లా వాళ్ళు దమ్ముంటే మీ టైంలో ప్రపోజల్స్ పెట్టారా లేదా, మీ టైంలో 10 సార్లు పెంచాడా లేదా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసాడా లేదా చెప్పమనండి. పాయింట్ వైజ్ నేను ఇప్పుడు చెప్పాను. ఒక్కో పాయింట్ క్లియర్గా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, విమర్శించండి. దమ్ముంటే, తప్పుంటాయి. తప్పులేదు మీరు మాట్లాడలేదు. మీరు చేసిన తప్పులు మా మీద పెట్టండి. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 6 నుండి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, గ్రామాల్లో ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట వెన్నమాల గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే విజయశ్రీ, ఆర్డీఓ కిరణ్మయ్ సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసిన తొలి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందని, తద్వారా రీసర్వే, ఫ్రీ హోల్డ్ చేసిన భూముల అవకతవకల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. తీసుకున్న తర్వాత మీ అందరికి తెలిసిందే, ముందుగా 5 సంతకాలు చేశారు. అందులో ఒక సంతకం వచ్చేసి ఏదైతే భూ హక్కు చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం అనేది ఒక సంతకం. ఏమంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల, అదేవిధంగా రీసర్వే కార్యక్రమం వల్ల, అదేవిధంగా ఫ్రీ హోల్డ్ భూములు ఏదైతే ఫ్రీ హోల్డ్ చేశామో ఇవన్నీ సరిగా జరగలేదనే ఉద్దేశంతో ఆ చట్టాన్ని రద్దు చేశారు. ఫ్రీ హోల్డ్ ని కూడా ప్రస్తుతానికి ఇంకా రీవెరిఫికేషన్ చేసి తర్వాత గైడ్ లైన్స్ కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రివర్గ సభ్యులందరూ, గౌరవ శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా మనకి విజయవాడలోనే కాకుండా మిగతా వారి నియోజకవర్గాల్లో కూడా గడిచిన 6 నెలల్లో గ్రీవెన్స్ తీసుకుంటున్నారు. గ్రీవెన్స్ అంటే మనకి అక్కడ కూర్చొని ప్రజల నుంచి వినతులు తీసుకుంటున్నారు. అందులో చూసుకుంటే సుమారుగా 65 నుంచి 70% సుమారుగా, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకలా ఉంది. మన జిల్లాలో అయితే 70% అన్ని కూడా రెవెన్యూకి సంబంధించిన విషయాలే. అంటే భూ సమస్యలు కానీ, సర్వే డిస్ప్యూట్లు కానీ, లేదంటే ఎంక్రోచ్మెంట్ కానీ, లేదంటే ల్యాండ్ గ్రాబింగ్ కానీ, ఇట్లా రకరకాలైనటువంటి రెవెన్యూ సమస్యలనే ఎక్కువగా కూడా గుర్తించుకుంటారు. కాదు, సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలో 2-3 మీటింగ్స్ కి కూడా సార్ వచ్చారు. వచ్చిన ప్రతి చోట కూడా అక్కడ గ్రామ సమస్యలు తెలుసుకొని, పంచాయతీ సమస్యలు తెలుసుకొని, మండలానికి ఏం చేయగలరు అని కూడా అక్కడికక్కడే శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ విన్నమాలకు కూడా రోడ్లు కానీ, అలాగే శ్మశాన వాటి కోసం స్థలము, అలాగే త్రాగునీరు అన్నిటికీ శాంక్షన్ ఇచ్చినందుకు ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎలాంటి సమస్యలున్నా ఇప్పుడు మనం జరుగుతుంది రెవెన్యూ సదస్సులు. ఆల్మోస్ట్ డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు మనకు రెవెన్యూ సదస్సులు జరిపించాలని చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్రం మొత్తం రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. మన సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీ కూడా
అన్ని చోట్ల జరుగుతుంది. సో అన్నిటికీ కూడా నేను కూడా ప్రతి మండలానికి వెళ్ళి అటెండ్ అవుతున్నాను. ఈ రోజు కలెక్టర్ గారు ముఖ్యంగా విన్నమాలకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అవకతవకల వల్ల చాలా భూ సమస్యల వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. వాటన్నిటికీ పరిష్కారం ఈ రెవెన్యూ సమస్యల్లో. తిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దర్శించుకున్నారు. వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎంపీడీఓను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్. అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరిక. నాపై ప్రతీకారంతో ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. రేషన్ బియ్యం కేసుపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన మాజీ మంత్రి పేర్ని నాని. గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఉంగుటూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.